చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నానా? ఏం కూర? చేపల కూర. ఓ అయితే నేను చూస్తా. రైస్ అయితే అయిపోయింది. చేపల కూర వండుదామని చేపల కూర వండుతున్నా. అయినా లేట్ అయిపోయింది ఈరోజు వంట బాగా. ఓహో. ఎందుకంటే ఈరోజు లక్ష్మీవారం కదా, మార్కెట్కి వెళ్ళేసరికి కాయగూరలు తీసుకొని వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో అందుకని గబగబా చేసేస్తే మీకు వంట తమ్ముడు రోజు బోల్ చేసేస్తాం. ఓకేనమ్మా? ఈలోపు కాయగూరలు కూడా ఇక చేపలు అయితే క్లీన్ చేసి పెట్టేసాను. ట్యూషన్ నుంచి వచ్చేసారా మీరు? వచ్చేసాం. ఈరోజు ఏమన్నారు ట్యూషన్లో? చదువుకున్నాం. హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారా? ఇయ్యమయ్యి నూనె మరగాలి నాన్న. నూనె మరగకుండా అలా వేసేయకుండా. నూనె మరగకుండా వేస్తే ఇదేంటిదమ్మా? మిక్సీతో ఉల్లిపాయ పేస్ట్ నాన్న. ఉల్లిపాయ పేస్టా? డాడీకి ఉల్లిపాయ ముక్కలు కోసేస్తే నచ్చదు కదా, సో అందుకని చేపల పులుసులోకి ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కొంచెం పులుసుకి బాగుంటుంది, అందుకని ఉల్లిపాయ పేస్ట్ చేస్తాను అన్నమాట. చికెన్ కర్రీలో కనుకో ముక్కలు పోసుకోవచ్చు. చేపల పులుసు కాబట్టి చేపల పులుసులోకి ఇలా పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. చికెన్ కడిగేస్తున్నాము. ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసాను కదా, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగనివ్వాలి బాగా. ఇలా మనకి చేపల పులుసుకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు పులుసు కావాలన్నమాట. సో దానికోసం మనం చింతపండు పులుసు అయితే నానబెట్టేసాము. ఇవి చేస్తూ ఉందాం. ముందు చేపల పులుసుకి కొంచెం మరగబెట్టడానికి వేసేసి అప్పుడు కాయగూరలు సర్దేద్దాం. ఓకేనా? మార్కెట్ నుంచి కాయగూరలు అయితే తీసుకొచ్చాను కదా, అవి కూడా సర్దేద్దాం. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లిపై చెక్క, లవంగాలు, ధనియాలు నూరిన పేస్ట్ అన్నమాట. ఇది సో ఇది కూడా వేసేసి బాగా వేగితే మసాలా వాసన పోతుంది అన్నమాట. పచ్చి వాసన పోతుంది. ఉల్లిపాయ అది పచ్చి వాసన పోతుంది. కొంచెం పసుపు వేసేద్దాం. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదే, ఎందుకంటే చేపల నీసు వాసన రాదు, ప్లస్ మన ఒంటికి కూడా చాలా మంచిది. కాకపోతే చాలా మంచిదని చెప్పి పసుపు మరీ హెవీగా తినకూడదు. హెవీగా తింటే ఏమవుతుందంటే వేడి చేస్తుంది బాడీకి. అర్థమవుతుందా? సరిపడా తినాలి. సో పసుపు అయితే వేసేసాను కదా, ఇందులో ఇప్పుడు కారం కూడా వేసేద్దాం. మనం తిన్నంత, మనం కారం ఎవరు ఎంత తింటారో అంత తగ్గట్టే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది, అప్పుడు మన నోళ్ళు కాలిపోతాయి. మనం తినలేము కూడా, నోరు కాలిపోవడం కాదు, తినలేము. అర్థమైందా? సో కారం మనం వేసాం కదా, ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేలా ఉండాలి. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాం. సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఇందులో. బాగా కొంచెం పెట్టేసుకుంటాం. ఈలోపు చింతపండు పులుసు కూడా పిసికేసుకుందాం. చింతపండు పులుసు అయితే బాగా పిసుకోవాలి.
కొంచెం పులుపు ఎక్కువ పడితే చేపల పులుసులో నీసు వాసన అనేది పోతుంది అనమాట బాగా. ఇవ్వండి చేపలు వచ్చేసి ఇవి కానాగడతలు, ఇవన్నీ సముద్రం చేపలు అనమాట. సముద్రం చేపల్లో కొంచెం మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో సీ ఫిష్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాం అందులో. పులుసు కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. మరిగేసరికి చక్కగా ఉడుకుతుంది అన్నమాట, చేపల్లోకి బాగా పడుతుంది. It is my chapel. సో చేపలు అయితే పులుసు అయితే మరగనిద్దాం. సో చింతపండు పులుసు అయితే వేసేసాం కదా. సో ఇప్పుడు ఇందులో చేపలు వేసేద్దాం. ఇలా వేసేస్తే చేపలు అందులో ఉడికిపోతాయి అన్నమాట. మళ్ళీ సముద్రం చేపల్లో ఎక్కువ ముళ్ళు ఉండదు, సింగిల్ పీస్ ముళ్ళే ఉంటుంది. పిల్లలు లాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీకు. అంటే మామూలు చెరువు చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ చేపల్లో అయితే ముళ్ళు తక్కువ ఉంటుంది, మీరు తింటాక కూడా బాగుంటుంది అన్నమాట. అందుకని అలా కాకపోయినా ఈ చెరువు చేపల్లో ఇప్పుడు ఏంటంటే చెరువు చేపలు అన్ని కోడి వ్యర్థాలు అవన్నీ వేసేసి చెరువుల్లో పెంచుతున్నారు. ఇప్పుడు అవి తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేమీ ఉండవు. సో ఇవి సముద్రంలో పెరిగే చేపలు అనుకో, అవి న్యాచురల్గా పెరుగుతాయి, వాటికి ఎటువంటి వ్యర్థాలు అలాంటివి వేసి పెంచరు. సో అలాంటప్పుడు చక్కగా అవి హెల్తీగా ఉంటాయి. వాటిని మనం తినడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. చక్కగా మనకి కూడా బాడీలో మంచి ప్రోటీన్స్ అయితే అందుతాయి. అర్థమవుతుందా? సో చేపలు ఇలాంటివి తినడం వల్ల తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా పెరుగుతాయి. ఇలాంటి వాళ్ళు తిన్నారనుకో చక్కగా చదువుకున్నప్పుడు జ్ఞాపక శక్తి బాగా పెరుగుద్ది అనమాట. అర్థమైందా? సో చేపలు తిన్ను అనకూడదు, తినాలి. అర్థమైందా? ఇప్పుడు చేపల పులుసులో చింతపండు పులుసు వేసేసిన తర్వాత చేపలు అందులో వేసేసాం కదా మనం. సో ఇప్పుడు అదైతే పులుసు మరుగుతూ ఉంటుంది. ఇంతలో మనం మరుగుతూ ఉంటుంది. ఇంతలో మనం కాయగూరలు మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాం కదా, సో అవైతే సర్దేద్దాం కదా. అమ్మ ఉల్లిపాయల రేట్ ఎంతమ్మా? ఉల్లిపాయలు మార్కెట్లో చాలా రేటు ఉన్నాయన్న. కేజీ వచ్చి 50 రూపాయలు దాకా ఉంది. ఉన్నటి వరకు మార్కెట్లో ఉల్లిపాయలు కేజీ 50 రూపాయలు. సో ఈరోజు అయితే కేజీ 40కే అమ్ముతున్నారు. సో నేనైతే మనకి ఇంట్లోకి ప్రస్తుతానికి ఒక 2 కేజీలు అయితే తీసుకున్నాను. మళ్ళీ అయిపోతే వారానికి తెచ్చుకోవచ్చు. అంటే ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి చేసావా, ఇలా ఉన్నాయి, ఎక్కువ తెచ్చుకోకూడదు, నిల్వ ఉండవు అన్నమాట మనకి. సో అందుకని సరిపడా కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. అల్లం రేట్ ఎంతమ్మా? ఇది అల్లం కాదు నాన్న, చామదుంపలు. చామదుంపల రేట్ ఎంతమ్మా? చామదుంపలు వచ్చి కేజీ 60 రూపాయలు.
అన్ని రేట్లు పెరిగిపోయినాయి నాన్న. చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి తక్కువే తీసుకొచ్చాను, ఇదే తీసుకుంటాను. వంకాయలు కూడా ఇందులో పెట్టేస్తాను, ఎందుకంటే వంకాయలు ఎంతమ్మా? వంకాయలకి కవర్ ఇవ్వు నాన్న. ఫ్రిడ్జ్ తనుషు మా ఫ్రిడ్జ్లో బాక్స్ ఇవ్వమ్మా, కూరగాయల బాక్స్ ఇవ్వు. ఏం చేస్తున్నావురా తమ్ముడు? కూరగాయల బాక్స్ తీస్తున్నావా? అమ్మ పోయిన వారం వంకాయలు రాలేదు కదమ్మా, ఎందుకు తెచ్చావమ్మా? ఈ వారం తీసుకొచ్చాను. పోయిన వారం అన్ని కాయ కూడా తీసుకురాలేదు కదా, ఈ వారం తెచ్చాను. కూర ఉంటుంది తినచ్చు కదా. పోయిన వారం వంకాయలు తినలేదు కాబట్టి ఈ వారం వంకాయలు తిన్నాను. ఓకే. అలానే వారం అంతా తిన్నా కదా. అమ్మ వంకాయల రేట్ ఎంతమ్మా? వంకాయలు కూడా కేజీ 60 రూపాయలు. టమాటాల రేట్ ఎంతమ్మా? కేజీ 80 రూపాయలు నాన్న. అబ్బా, ఇంతకీ నువ్వు రేట్లు ఎందుకు అడుగుతున్నావు నాన్న? అంటే పెద్ద నేను కూడా కొనుక్కోవాలి కదమ్మా. పెద్ద అయిపోయాక అప్పుడే. టమాటాలు ఇంట్లో పెట్టేస్తున్నా. బీరకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. బీరకాయల రేట్ ఎంతమ్మా? బీరకాయలు కూడా చాలా రేట్ ఉన్నాయి నాన్న. ఇవి కూడా కేజీ 60 రూపాయలు అంట. ఈ రెండే అర కేజీ, ఈ రెండు కూడా 30 రూపాయలు తీసుకున్నాడు. ఇంట్లో పట్టట్లేదు, తీసుకేసి పెడతాను. నిమ్మకాయలు తీసుకొచ్చాను. డాడీ నిమ్మకాయలు అడుగుతున్నాడు. నిమ్మకాయల రేట్ ఎంతమ్మా? పంచదార కలుపుకొని తాగుదామని. నిమ్మకాయల రేట్ ఎంతమ్మా? నిమ్మకాయలు ఎంత నాన్న? ఇవి 20 రూపాయలు. మొత్తం ఇది 9 నిమ్మకాయలు ఇచ్చాడు, 20 రూపాయలు. డాడీకి పంచదార నీళ్ళు కలపడానికి అనమాట. అప్పుడప్పుడు పులిహోర చేసుకొని తినడానికి పనిచేస్తుంది. తర్వాత తోటకూర ఎంతమ్మా రేటు? కూర అయితే తెచ్చాను. కూర అయితే ఇగో ఈ 3 కట్టలు కూడా 20 రూపాయలు. ఆకుకూర కూడా తీసుకొచ్చాను. అమ్మ తోటకూరలు ఎంత తెచ్చావమ్మా? మేము తినాం కదమ్మా. ఆకుకూరలు తిన్ను అంటారా నాన్న? ఆకుకూరలే తినాలి. ఆకుకూరల్లో పోషకాహారాలు చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఎక్కువగా ఆకుకూరలు తినాలి. ఆకుకూరలు తింటేనే బలం, అర్థమవుతుందా? ఆకుకూరలు తినను అనకూడదు. కొత్తిమీర తీసుకొచ్చాను పచ్చడి చేయడానికి. కొత్తిమీర ఓకేనా? చుక్కకూర తీసుకున్నాను మీకు. చుక్కకూర పప్పు చేస్తాను, ఓకేనా? చుక్కకూర పప్పు, తర్వాత కొత్తిమీర పచ్చడి, తోటకూర ఫ్రై చేస్తాను. ఇవి ఇలా పెట్టేస్తే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేద్దురు, ఓకేనా? నాన్న తనుషు ఒకసారి ఇలా రావద్దండి. ఇగో ఇది అలా ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కవర్ తోటి. మా చిన్నోడు ఉన్నాడంటే అసలు మాట అన్నట్టు పేరుకే అమ్మ వస్తారు అంతే. హెల్ప్ కూడా చేయండి. నానా తనుషు ఇది లోపల ఫ్రిడ్జ్లో ఈ గారిలో పెట్టే ఈ రెండు. వస్తున్నావా? అమ్మ కరివేపాకు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు కదమ్మా. పెడితే పాడైపోతుంది, ఎండిపోతుంది. అందుకని కరివేపాకుని వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. అవసరానికి అప్పుడప్పుడు తీసుకొని వాడుకుని ఇలాగా మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం తడి చేసుకొని కవర్లో పెట్టేసుకోవాలి. ఇలా కవర్లో పెట్టుకొని మనకు అవసరం వచ్చినప్పుడు కొద్దిగా కొద్దిగా తీసుకొని వాడుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టేస్తే ఏమీ అమ్మాయి కరివేపాకు పెట్టేసాను ఇలాగా.
తోడు తీసేసుకొని పెట్టుకున్నాను. సౌండ్ తగ్గించు, టీవీ సౌండ్ తగ్గించు. ఈ తోడలు ఉన్నాయి కదా, ఇలా తీసేసుకొని పచ్చిమిరపకాయలు పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా తీసేసుకుంటాయి. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా ఇలా తీసేసుకోవాలి. మీకు కూడా చెప్తాను, పచ్చిమిరపకాయలు ఎవరైనా కూడా ఇలా కాడలతో పాటు పెట్టుకోకండి. కాడలతో పాటు పెట్టుకుంటే పండిపోతాయి. సో అలా పండకుండా బాగుండాలంటే ఇంకొకటి ఇలా తోడలు తీసేసి కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇలాగే నీట్గా ఉంటాయి అన్నమాట. అయితే ఏం చేస్తాను, కాయగూరలు కూడా సర్దడం అయిపోయింది. ఓకేనా, ఈరోజు పని ఇక్కడ చాలా అంటే చాలా అయిపోయింది. తోటకూర అది కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను మీకు పొద్దున్నే కర్రీ చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది, అందుకని పొద్దున్నే క్లీన్ చేస్తాము. సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసి పడేస్తాను. అల్లం పప్పు ఇమ్మంటే అన్నం లేదని ఆనపకాయ ఫ్రీగా ఇచ్చాడు అంతలో. చూసావా ఎక్కడ పెట్టమంటే ఎక్కడ పెట్టాడు. కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ నుంచి అయితే కూరగాయలు అన్నీ తీసుకొచ్చేసి కూరగాయలు అయితే సర్దేశాను. సో చేపల పులుసు అయితే పెట్టాను. ఒక్క 10 నిమిషాలు అయితే ఇది కూడా అయిపోతుంది. సో రైస్ అయిపోయింది, చేపల పులుసు కూడా అయిపోవచ్చింది. ఇది వాటర్ బాటిల్ ఎందుకు పెట్టాను అనుకున్నారు, ఇది యాక్చువల్గా గంజి వార్చేటప్పుడు సపోర్ట్ ఏం లేదు, గబుక్కన చేతిలో దొరికితే నేను సపోర్ట్ కోసమని అదైతే పెట్టాను ఫ్రెండ్స్. సో ఈ పూట అయితే నా పని ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చేపల పులుసు అయిపోతుంది. ఓకే, ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీర కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టేసాను కడిగేసి. సో అది కూడా వేసేద్దాం ఇందులో. దించే ముందు వేస్తే ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది అన్నమాట కొత్తిమీర. చేపల పులుసు కూడా అయిపోయిందండి, ఏం లేదు, జస్ట్ ఒక్క 5 మినిట్స్ అంతే. ఇంకా మేమైతే ఇప్పుడు భోజనం చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే పిల్లలకి స్కూల్స్ కదా. అమ్మ అప్పుడే కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మ వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్. అంటే ఇటు కొంచెం వర్షంలో తిరిగాను, సో అప్పుడే తేడా చేసేసింది నాకైతే. మా పిల్లలైతే తీక్షణంగా టీవీ చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ కూడా ఇవ్వండి ఎక్కడెక్కడే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి పిల్లలకి ఇంకా అన్నం పెట్టేసి పడుకోవాలి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే
మీరు ఇచ్చే లైక్సే నాకు మోటివేషన్ అనమాట. అలాగే మీరు గంట సింబల్ నొక్కడం వల్ల నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్ ఫ్రెండ్స్. కొత్తగా కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. టాటా బాయ్.